ఓం నమో వెంకటేశాయ. అపవర్గ వివర్ధన అపమార్గ విమర్దన గోవింద గోవింద. సంగస్సాధు విధీయతాం మమ విభో సంగావహీనైర్భృశం తుంగైస్తావకపాద పద్మయుగలీ భృంగైస్తవారాధకైః భంగైః కాయికవాచికైస్తవ కృపాపాంగాలి సంసాధకైః గాంగైర్వార్భిరివామలైస్తవ కథాంగాయద్భిరాపావకైః అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాభయదహస్తాయ వరారోహాప్రియాయ చ వరాహాజలవాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాద్భుతవరాహ వినీయమానాం దంష్ట్రాగ్రకోటికిరణావలిపూర్యమాణాం వ్యాసప్రసూతశుకవాక్యవిగీయమానాం విశ్వంభరాం నమత భాగవతామితాభ. శ్రీ గురుభ్యో నమః. దేవహూతి గారు తన పిల్లవాడి రూపంలో ఉండేటువంటి కపిలుడి రూపంలో ఉండేటువంటి పరమాత్మ దగ్గరకు చేరింది. చేరి నేను ఈ ఇంద్రియాల ద్వారా ఎన్నెన్నో విషయాలను అనుభవించి అలసిపోయి ఉన్నాను. నా అలసట వైరాగ్యానికి కూడా దారి తీస్తోంది. ఈ ఇంద్రియార్థ విషయాలు కాక శాశ్వతమైనటువంటి సుఖాన్ని కలిగించేటువంటి విషయాన్ని నాకు ఉపదేశం చేయవలసింది అని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనను పరమాత్మ అంగీకరించాడు. అంగీకరించి బభాష ఈషత్ స్మిత శోభితాననః అనే తీరులో చిరునవ్వు ముఖం పైన నాట్యం ఆడుతూ ఉండగా సన్నగా నవ్వుతూ తల్లితో మాట్లాడటం మొదలుపెట్టాడు అని మైత్రేయ మహర్షి గారు ఇంతవరకు చెప్పారు.
ఏం మాట్లాడాడు అనే విషయాన్ని పైన చెప్తున్నారు. శ్రీ భగవానువాచ, కపిల రూపంలో ఉండేటువంటి ఆ పరమాత్మ ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. యోగ ఆధ్యాత్మిక పుంసాం మతో నిశ్రేయసాయమే అత్యంతోపరతిర్యత్ర దుఃఖస్య చ సుఖస్య చ అని. అమ్మా, నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలి అంటే, నువ్వు అడిగినట్లుగా ఈ కష్టాలన్నీ పోవాలి అంటే ఏం చేయాలో అది చెప్పు అనే మాటకు తేల్చి సమాధానం చెప్పాలి అంటే ఒకే ఒక మాట చెప్పాలి. నా అభిప్రాయంగా ఒకటే చెప్పాలి. యోగ ఆధ్యాత్మిక పుంసాం మతో నిశ్రేయసాయమే అని. ఆధ్యాత్మిక ఆత్మస్వరూపం మీద ఉండేటువంటి యోగ, జ్ఞానయోగం, ఆత్మతత్వజ్ఞానం అనేది దానికోసం చేసే ప్రయత్నంతో సహా నిశ్రేయసాయ, మానవులకు శాశ్వతమైనటువంటి సుఖాన్ని అందుకోవటం కోసం లేదా శాశ్వతంగా తమ కష్టాల నుండి నివృత్తిని సాధించుకోవటం కోసం పనికొచ్చే ఉపాయంగా నేను చెప్తాను. యోగ ఆధ్యాత్మిక పుంసాం మతః, ఇది నా అభిప్రాయం. నిశ్రేయసాయ మే మతః, దీన్నే శాశ్వతమైన సుఖానికి సాధనంగా నేను చెబుతాను. ఈ శాశ్వతమైనటువంటి సుఖ సాధనాన్ని గనక ఆధ్యాత్మిక అనే దాన్ని పట్టుకోగలిగినట్లయితే అత్యంతోపరతిర్యత్ర దుఃఖస్య చ సుఖస్య చ, సాంసారికంగా వచ్చేటువంటి దుఃఖాలకి ఈ సంసారంలో వచ్చేటువంటి సుఖాలకి రెండిటికీ కూడా ముగింపు అనేది అక్కడ దొరుకుతుంది. ఈ సంసారంలో అంటే ఈ సృష్టిలో లేదా ఈ ప్రపంచంలో లేదా ఈ వ్యావహారికమైనటువంటి స్థితిలో ఉండేటువంటి ఏ దుఃఖానికైనా ఏ సుఖానికైనా అత్యంతోపరతి, పూర్తి ముగింపు అనేది ఇందులోనే దొరుకుతుంది అని కపిల రూపంలో ఉండేటువంటి పరమాత్మ చెప్తున్నాడు. యోగ ఆధ్యాత్మిక పుంసాం మతో నిశ్రేయసాయమే అత్యంతోపరతిర్యత్ర దుఃఖస్య చ సుఖస్య చ అని. పరమాత్మ కేవలం తన తల్లికి మాత్రమే చెప్పటం లేదు, ఎవరికైనా సరే, పుంసాం ఈ సృష్టిలో ఉండే ఎవరైనా సరే నిశ్రేయసం, శాశ్వతమైనటువంటి సుఖం కావాలి అని కోరుకునే మాట అయితే వాళ్ళు తత్వజ్ఞానాన్ని పొందటం ఒక్కటే మార్గం అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను అని అందరికీ చెప్తున్నాడు. యోగ ఆధ్యాత్మిక పుంసాం మతో నిశ్రేయసాయమే అని. ఈ సాంసారికమైనటువంటి కష్టాలు లేదా సుఖాలు ఏవైనా సరే వాటికి ఒక ముగింపు పలకాలి అంటే, వాటిని ఆపేసేయాలి అంటే తప్పనిసరిగా ఇదొక్కటే దారి అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. అయితే మనం హడావిడిపడి తొందరపడి ఒక ప్రశ్న వేస్తే సమాధానం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాడు. సాంసారికమైన కష్టాలకు ముగింపు పలకమంటే పలకవయ్యా, కానీ సాంసారికమైనటువంటి సుఖాలకు ముగింపు పలకటం ఎందుకు? శాశ్వతమైన సుఖం కోసం ప్రయత్నం చేసే మాట అయితే ఆ ప్రయత్నంలో భాగంగా ఈ చిన్న చిన్న సుఖాలను పోగొట్టుకోవటం అనేది ఎందుకు? ఈ సుఖాలకు కూడా ముగింపు పలకటం అనేది ఎందుకు అని మనం హడావిడి పడే మాట అయితే దానికి పరమాత్మ చెప్పేటువంటి సమాధానం, ఈ సాంసారికమైనటువంటి కష్టాలకు లేదా దుఃఖాలకు ఈ సంసారంలో ఉండేటువంటి సుఖాలకు ఏమాత్రం తేడా లేదు. ఏమాత్రం తేడా లేదు. రెండు అశాశ్వతాలే. రెండు పర్యవసానంలో చూసుకున్నప్పుడు కష్టాన్నే కలిగిస్తాయి. ఒక చిన్న తేడా ఉంటే ఉండొచ్చు, చాలా మైనర్ వ్యవహారం అది. అదేంటంటే దుఃఖం అనేది అది ఉన్న కాలంలో కూడా ఎక్కువ కష్టాన్ని కలిగిస్తుంది అని. సుఖం అలా కలిగించదు అని ఒకవేళ ఏమైనా చిన్న మాట ఉంటే ఉండవచ్చు, కానీ మిగతావన్నీ సమానంగానే ఉంటాయి. కష్టపడి సాధించవలసి రావటం, ఎంత కష్టపడి సాధించినా సరే ఆ సుఖం క్షణికంగా ఉండి వెంటనే తీరిపోతూ ఉండటం, కొత్త సుఖం కోసం అర్రులు చాచవలసి ఉండటం, లాంటి దోషాలన్నీ దీంట్లో ఈ సాంసారిక సుఖంలో బాగా గట్టిగా ఉన్నాయి.
కాబట్టి దుఃఖానికి సుఖానికి చెప్పుకోదగ్గ తేడా ఏమీ లేదు. పైపెచ్చు సాంసారికమైనటువంటి దుఃఖం కంటే సాంసారికమైనటువంటి సుఖమే ఎక్కువ మాదకంగా పనిచేస్తుంది అని చెప్పుకోవాలి. సాంసారికమైనటువంటి సుఖం మనిషిని ఆలోచించుకోనివ్వదు, పై సుఖం కోసం ప్రయత్నాన్ని ప్రారంభించేలా చేస్తుంది. అసలు సుఖం అంటే ఏంటి అనే ప్రశ్నకు తావే ఇవ్వదు. అందువల్ల సుఖానికి కూడా, ఈ వైషయిక సుఖానికి లేదా సత్వరజస్తమో గుణాల ప్రభావం ద్వారా కలిగేటువంటి సుఖాలకి కూడా ముగింపు పలకవలసే ఉంది. ఆ ముగింపు కేవలం ఆత్మతత్వజ్ఞానంతో మాత్రమే కలుగుతుంది అని చెప్తున్నాడు. అంటున్నాడు, తమిమం తే ప్రవక్ష్యామి యమవోచం పురాణఘే ఋషీణాం శ్రోతృకామానాం యోగం సర్వాంగ నైపుణం అని. అనఘే, ఓ పాపాలు లేనటువంటి నా తల్లి, తమిమం తే ప్రవక్ష్యామి, నేను ఆ ఆత్మ యోగాన్ని లేదా ఆధ్యాత్మిక యోగాన్ని నీకు చెప్తాను. తమిమం తే ప్రవక్ష్యామి, ఇది ఇప్పుడు నీకు కొత్తగా చెప్తున్నది కాదు. యమవోచం పురా అనఘే, పురా ఎప్పుడో నేను దీన్ని చెప్పేశాను, ఎప్పుడో చెప్పాను, సృష్ట్యాది కాలంలోనే చెప్పాను. యమవోచం పురాణఘే, ఎవరికి చెప్పాను అంటే ఋషీణాం శ్రోతృకామానాం. ఋషులు చాలామంది దర్శనం, ఆత్మతత్వ దర్శనం చేసుకోవాలి అనే కోరికతో ప్రయత్నం చేసుకునేవాళ్ళు. వాళ్ళు శ్రోతృకామానాం, వినాలి అనేటువంటి ఆసక్తితో ఉన్నప్పుడు, వినగోరుతున్నప్పుడు నేను వాళ్ళకి చెప్పాను. ఈ యోగం సర్వాంగ నైపుణం, అన్ని అంగాలలోనూ, మనిషి శరీరంలో ఉండేటువంటి అన్ని అంగాలలోనూ నైపుణ్యాన్ని తెచ్చిపెట్టేటువంటి యోగం, శరీరంలో ఉండేటువంటి అన్ని అంగాలతోనూ సాధించగలిగినటువంటి యోగం. ఇలాంటి యోగాన్ని పురా ఎప్పుడో సృష్టి ప్రారంభ కాలంలోనే ఋషులకి, వినగోరుతున్నటువంటి ఋషులకి చాలామందికి నేను చెప్పాను. ఆ చెప్పిన దాన్నే మళ్ళీ నీకు చెప్తాను అని తమిమం తే ప్రవక్ష్యామి యమవోచం పురాణఘే ఋషీణాం శ్రోతృకామాణాం యోగం సర్వాంగ నైపుణం అని ఈ శ్లోకంలో పరమాత్మ అంటున్నాడు. ఇదే మాటని ఇమం వివస్వతే యోగం ప్రోక్తమానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ అని భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్పాడు. ఏ విషయాన్ని నేను కొత్తగా చెప్పను, కొత్తగా కల్పించి నా నోటితో నేను చెప్పను. ఏ విషయాన్ని చెప్పినా సరే అది ఇంతకుముందు ఎవరికో చెప్పి వారు దాన్ని అర్థం చేసుకున్న దాన్ని ఆచరించుకుని సాధించుకుని సిద్ధి పొందిందై ఉండేట్లుగానే నేను చెప్తాను. అలాంటి విషయాలనే చెప్తాను. మనిషికి తీరు మారిస్తే మారుస్తానేమో కానీ మనిషికి విషయాన్నైతే మార్చను అని అక్కడ చెప్పాడు. అదే మాటను ఇక్కడ తల్లితో పాటుగా ఉండేటువంటి మిగతా శ్రోతలకి అందరికీ కూడా చెప్తున్నాడు. తమిమం తే ప్రవక్ష్యామి యదవోచం పురాణఘే ఋషీణాం శ్రోతృకామానాం యోగం సర్వాంగ నైపుణం అని. ఇంతకుముందు చెప్పింది అని అంటే గనక ఎక్కడో ఉపనిషత్తులలో ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన విషయమే అయితే గనక విన్న ఋషులు దాన్ని ప్రచారం చేసే ఉంటారు, అది ఉండొచ్చు కాక. కానీ పరమాత్మ మాటలలో సర్వాంగ నైపుణం అనే కొత్త పదం దొర్లింది కదా. ఈ సర్వాంగ నైపుణం అంటే ఏంటి, ఈ సర్వాంగ నైపుణ యోగం అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని మనకు సందేహం కలిగితే దానికి ఉపోద్ఘాతంగా, దానికి సమాధానం చెప్పడానికి కావలసినటువంటి ప్రాతిపదికగా పరమాత్మ పై శ్లోకంలో అంటున్నాడు. చేతః ఖల్వస్య బంధాయ ముక్తయే చాత్మనోమతం గుణేషు సక్తం బంధాయ రతం వా పుంసి ముక్తయే అని. ఈ సర్వాంగ నైపుణ
యోగానికి కానీ అతి ముఖ్యమైన విషయాన్ని ఒకదాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే చేతఃఖల్వస్య బంధాయ ముక్తయే చాత్మనో మతం అని. మనిషికి ఉండేటువంటి మనస్సు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. మనిషికి ఉండేటువంటి ప్రతి ప్రాణికి ఉంటుంది సహజంగానే, కానీ మనిషికి ఇంకా విశేషంగా ఉండేటువంటి, మనిషికి ఎక్కువగా పనిచేసేటువంటి మనస్సు చేతఃఖలు అస్య, ఏ మనిషికైనా సరే రెండు రకాలుగా ఉపయోగపడుతుంది లేదా రెండు రకాలుగా ఉంటుంది. ఇలా బంధాయ ముక్తయే చ, మనస్సుతో కట్టేసుకోవచ్చు, మనస్సుతో తనకు తానే ఏదో ఒక దానికి బందీగా మారిపోవచ్చు, లేదా బందీగా మారినటువంటి తనను విడిపించుకోవచ్చు. చేతఃఖలు అస్య బంధాయ ముక్తయే చ. ఆత్మనః మతం, ఆత్మ వేరు, ఈ మనస్సు వేరు. మనస్సు అనేది కేవలం పాశంలాగా పనిచేస్తుంది. పాశంలాగా అంటే తాడులాగా, మరొక సంఖ్యలలాగా పనిచేసేటువంటి ఈ మనస్సుతో బందీ అయినా అవ్వచ్చు, లేకపోతే ఆ బందీ అయిన దాన్ని విడిపించుకోవచ్చు. చేతఃఖలు అస్య బంధాయ ముక్తయే చ ఆత్మనో మతం. ఎప్పుడు బందీని చేస్తుంది మనస్సు, ఎప్పుడు విముక్తుని చేస్తుంది అంటే గుణేషు సక్తం బంధాయ. గుణేషు సత్వము, రజస్సు, తమస్సు అని మూడు గుణాలు ఉన్నాయి కదా. ఆ గుణాలు, ఆ గుణాల తాలూకు ప్రభావాలు వీటి మీద కనుక ఆసక్తిని చూపించిందో, గుణేషు సక్తం అయిందో, అప్పుడు బంధాయ. ఈ ఆత్మస్వరూపాన్ని ఏదో ఒక దానికి, ఏదో ఒక గుణానికి, గుణాంతాలూకు భావానికి, లేదా ఆ భావానికి చెందినటువంటి వస్తువుకి బందీగా మార్చేస్తుంది. గుణేషు సక్తం బంధాయ. ఒకవేళ దీని నుంచి విడిపించుకోవాలి అంటే రతం వా పుంసి ముక్తయే. పుంసి పరమ పురుషుడైనటువంటి పరమాత్మ మీద రతం చాలా ప్రేమతో గనక ఉన్నట్లయితే, ప్రేమ స్థాయిని పెంచుకుని భక్తిగా మార్చుకుని భక్తితో ఉండే మాట అయితే, ఆ పరమాత్మ యొక్క రూపాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆతృతను కనపరిచే మాట అయితే, ఆ ప్రయత్నాన్ని సఫలం చేసుకునే మాట అయితే రతం వా పుంసి ముక్తయే. ఇది విడుదలకు ఉపయోగపడుతుంది. ఒకే మనస్సు, ఆ మనసుకు ఉండేటువంటి ఆసక్తి అనేటువంటి ఒకే స్వభావం, ఆసక్తి అనేటువంటి జిగురు, గమ్ లాంటి భావం, ఇది గనక విషయాల మీదకు పరుగులు పెట్టిందా, విషయాలతో అంటుకుంటుందా, అప్పుడు తప్పనిసరిగా బంధం ఏర్పడుతుంది. విషయాల మీద కాక ఈ ప్రేమ, ఈ భక్తి, ఈ రతి అనేది ఆత్మస్వరూపం మీద పడిందా, అప్పుడు విముక్తికి, మోక్షానికి, లేదా నిశ్రేయసానికి, లేదా శాశ్వతమైనటువంటి సుఖానికి ఇది ఉపయోగపడుతుంది అని చేతఃఖల్వస్య బంధాయ ముక్తయే చాత్మనోమతం గుణేషు సక్తం బంధాయ రతం వా పుంసి ముక్తయే అనే ఈ శ్లోకంలో పరమాత్మ అంటున్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ విషయాన్ని బాగా ఎలా మనసులోకి తెచ్చుకోవాలి అనేది చాలా పెద్ద సమస్య. ఆ సమస్యకి ఒక పరిష్కార మార్గం నేను చూపిస్తాను అని అంటూ పరమాత్మపై 3 శ్లోకాలలో ఒక కొత్త దారిలో, తెలిసిన కొత్త దారిలో విషయ ప్రతిపాదన చేస్తున్నాడు. అంటున్నాడు, అహం మమాభిమానోత్థై కామ లోభాదిభిర్మలై వీతం యదా మనఃశుద్ధం అదుఃఖం అసుఖం సమం తదా పురుష ఆత్మానం కేవలం ప్రకృతే పరం నిరంతరం స్వయం జ్యోతి అణిమానమఖండితం జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తియుక్తేన చాత్మన పరిపశ్యత్యుదాసీనం ప్రకృతించ హతౌజసం అని 3 శ్లోకాలలో ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు.
ఈ మనస్సు ఎటువైపు తిరిగింది అనేది విషయం. మనస్సు ఎటువైపు ఉంది, ఏం చూస్తోంది అనేది విషయం. దాన్ని బట్టి మనసులో రేగేటువంటి భావాలు ఎలా ఉంటున్నాయి అనేది తేల్చుకోవాల్సినటువంటి విషయం. మనస్సు గనక నేను నాది అనే భావాలతో బలపడిపోయి ముదిరిపోయి వస్తువుల వైపు, నేను అనుకుంటే శరీరం వైపు, నాది అని అనుకుంటే వస్తువుల వైపు తిరిగే మాట అయితే, అహం మమ అనే రెండు భావాలు బలంగా పనిచేసే మాట అయితే, ఈ రెండు కూడా భావాల స్థాయిని దాటిపోయి అభిమానం ఒక అభినివేశంగాను ఒక పట్టు అనే తీరులోకి మారిపోయినట్లయితే, ఇవి భ్రమలు అని గుర్తించని పరిస్థితికి వచ్చేసినట్లయితే, అహం మమ అభిమానోత్తై, ఈ నేను నాది అనేటువంటి భావనల ద్వారా లేదా ఆయా వస్తువుల ద్వారా కామ లోభాదిభిర్మలై, కామము కోరిక, లోభం అంటే అత్యాశ, పేరాశ, ఇంకా పైన కోపము, ఇలాంటి భావాలు ఉండనే ఉన్నాయి, ద్వేషము, పనికిరానివన్నీ ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ, ఆ మాలిన్యాలన్నీ క్రమక్రమంగా ఈ మనసుకు అంటుకుంటూ ఉంటాయి. ఎటువైపుకు వెళితే అటువైపు ఉండేటువంటి ఆ వస్తువులలో ఉండేటువంటి గుణాలన్నీ కూడా ఈ మనసుకి అంటుకుంటాయి. నేను నాది అనేటువంటి భావం వైపుకు వెళితే ఆ భావానికి సంబంధించినటువంటి వస్తువులు త్రిగుణాత్మకాలుగా ఉంటాయి కాబట్టి, సత్వమో రజస్సో తమస్సో ఏదో ఒక గుణం తప్పనిసరిగా ఉండాలి కాబట్టి, ఆ సత్వ రజస్తమో గుణాల తాలూకు ప్రభావాలు, కామక్రోధాదులు, ఇవి మనసుకు అంటుకుంటాయి. ఇవి వాస్తవానికి మాలిన్యాలు, మనసుకు అంటుకోరానటువంటి మాలిన్యాలు, కానీ ఇవి అంటుకుంటాయి. అహం మమాభిమానోత్తై కామక్రోధ లోభాదిభిర్మలై, ఈ మాలిన్యాలతో ఉండేటువంటి మనస్సు పూర్తిగా బందీ అయిపోయినట్లుగా ఉంటుంది. మాలిన్యాలతో ఉంటుంది కాబట్టి పెద్దగా పని కూడా చేయదు, దాని సామర్థ్యం మేరకు అది పనిచేయదు. కానీ ఈ కామ లోభాదులు, ఈ మాలిన్యాలు గనక తొలగిపోయినట్లయితే, యది వీతం వీతం యదా, ఈ మనస్సులో ఈ మాలిన్యాలు ఏవి లేకపోతే, మాలిన్యాలు లేకపోవటం అనేది ఎలా కుదురుతుంది అంటే, మనస్సు అటువైపు మొగ్గకపోతే, కామలోభాల వైపు, ఆయా విషయాల వైపు, నేను నాది అనేటువంటి భావాల వైపు మొగ్గకపోతే, వీతం యదా, అప్పుడు మనః శుద్ధం, మనస్సు పరిశుద్ధంగా ఉంటుంది. వీతం యదా మనఃశుద్ధం, అప్పుడు ఈ మనస్సుకి అదుఃఖం అసుఖం సమం అనే స్థితి వస్తుంది. ఈ మనస్సు అదుఃఖం, ఆ సమయంలో ఏ దుఃఖాన్ని అందుకోదు. అసుఖం, ఏ రకమైనటువంటి సాంసారిక సుఖాన్ని అందుకోదు, ఏ రకమైనటువంటి ప్రాపంచిక సుఖాన్ని ఇది అందుకోదు. సమం, సమంగా ఉంటుంది. సుఖ దుఃఖాలు లేవు కాబట్టి, ఇది నాకు కావాలి అనో ఇది నాకు అక్కర్లేదు అనో ఈ భావం అనేది ఈ మనస్సుకు రానే రాదు. అదుఃఖం అసుఖం సమం అనే స్థితిని చేరుకుంటుంది. ఎప్పుడు చేరుకుంటుంది అంటే, అహం మమాభిమానోత్తై కామలోభాదిభిర్మలై వీతం యదా, నేను నాది అనేటువంటి అభిమానాలు లేకుండా, నేను నాది అనేటువంటి భ్రమలేవి లేకుండా, ఆ భ్రమలతో వచ్చినటువంటి కామలోభాలేవి లేకుండా పరిశుద్ధంగా ఉన్నట్లయితే ఈ సమస్థితిని మనస్సు అందుకుంటుంది. శుద్ధంగా సమంగా ఉండేటువంటి మనస్సు అయిపోతుంది. మనస్సు ఎప్పుడైతే ఇలా శుద్ధంగా సమంగా మారుతుందో, అప్పుడు తదా పురుషః ఆత్మానం కేవలం ప్రకృతేః పరం నిరంతరం స్వయం జ్యోతి అణిమానం అఖండితం పరిపశ్యతి. అప్పుడు పురుషః లేదా పురుషే తనలోనే తన యొక్క వాస్తవ స్వరూపాన్ని గుర్తించగలుగుతుంది. ఎలా గుర్తించగలుగుతుంది? ఆత్మానం, తన యొక్క రూపంగాను, ప్రకృతేః
పరం, ప్రకృతి కంటే కూడా చాలా విలక్షణంగాను, సత్వ రజస్ తమో గుణాల కంటే విలక్షణంగాను, కేవలం ఇంకొక వస్తువుతో సంబంధం లేనటువంటి కేవల స్వరూపంగాను, ఆత్మానం కేవలం ప్రకృతే పరం, నిరంతరం ఏ రకమైనటువంటి భేదము లేనట్లుగాను, స్వయం జ్యోతి తనంతట తానే వెలిగేటువంటి ప్రకాశ రూపంలోను, అణిమానం అతి సూక్ష్మమైనటువంటి తత్వంగాను, అఖండితం ప్రతి చోట వ్యాపించి ఉండేటువంటి తత్వంగాను ఈ ఆత్మస్వరూపాన్ని మనస్సు చూడగలుగుతుంది. తదా పురుషే లేదా పురుష ఆత్మానం కేవలం ప్రకృతే పరం, నిరంతరం స్వయం జ్యోతి, అణిమానం అఖండితం అనే తీరులో ఆత్మస్వరూపాన్ని చూడగలుగుతుంది. మనస్సు మలినమైతే చూడలేదు, మనస్సు పరిశుద్ధమైతే చూడగలదు అని ఈ 2 శ్లోకాలలో వచ్చినట్లయింది కదా. మలినమైతే ఎందుకు చూడలేదు, పరిశుద్ధమైతే ఎందుకు చూడగలదు, ఎలా చూడగలదు అనే ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తియుక్తేన చాత్మన పరిపశ్యతి. పరిశుద్ధమైనటువంటి మనస్సులో జ్ఞానానికి కావలసినటువంటి సామగ్రి సమకూరి ఉంటుంది. ఈ జ్ఞానానికి కావలసినటువంటి సామగ్రి సమకూరిందా లేదా అనటానికి చిహ్నంగా వైరాగ్యం అనేది మనసులో స్పష్టంగా తెలుస్తుంది. వైరాగ్యం అనేది జ్ఞాన సామగ్రికి కొలబద్దగా వాడుకోవచ్చు. వైరాగ్యం ఎంత స్థాయిలో ఉంటే జ్ఞానార్హత అంత స్థాయిలో ఉన్నట్లు, జ్ఞాన సామగ్రి అనేది అంతగా అమరినట్లు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి జ్ఞాన వైరాగ్యయుక్తేన జ్ఞాన సామగ్రి, ఆ జ్ఞాన సామగ్రిలో ముఖ్యమైనటువంటి వైరాగ్యం, ఈ రెండూ కలిసినటువంటి మనస్సుగా ఈ పరిశుద్ధమైన మనస్సు మారుతుంది. అదే కదా ప్రశ్న, జ్ఞాన సామగ్రి ఎలా అమరింది, వైరాగ్యం ఎలా అమరింది అనే కదా ప్రశ్న. అంటే దానికి చెప్తున్నాడు భక్తియుక్తేన చాత్మన అని. ఈ జ్ఞాన వైరాగ్యాలను తెచ్చిపెట్టడానికి భక్తి, పరమాత్మ స్వరూపం మీద ప్రీతి అనేది తోడ్పడుతుంది. అలాంటి భక్తియుక్తేన, భక్తితో కూడినటువంటి మనస్సుతో జ్ఞాన సామగ్రిని సాధించుకోవటం అనేది జరుగుతుంది. జ్ఞాన సామాన్య సామగ్రి అనేది గనక వచ్చినట్లయితే తప్పనిసరిగా వైరాగ్యం అనేది దానికి జతకూరుతూనే ఉంటుంది. పరమాత్మ మీద ప్రీతి, ప్రీతి రూపంలో ఉండేటువంటి భక్తి, ఇవి గనక అమరితే వైరాగ్యం అనేది తప్పనిసరిగా వస్తుంది. అప్పుడు పరిపశ్యతి, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆత్మస్వరూపాన్ని సమంతాత్ పశ్యతి, మొత్తం ఈ ప్రపంచమంతా వ్యాపించినటువంటి ఆ రూపాన్ని మనస్సు చూడగలుగుతుంది. ఆ ఆత్మస్వరూపం కేవలం చెప్పుకున్నంత మేరకు మాత్రమే కాదు, ఉదాసీనం, ఏ వస్తువుతోనూ సంబంధం లేకుండా ఉండేటువంటి తన యొక్క ఆత్మతత్వాన్నే మనస్సు చూడగలుగుతుంది. తాను ఇంతకాలం ఏ ఆత్మస్వరూపానికైతే పని చేస్తూ వచ్చిందో, ఏ ఆత్మస్వరూపానికి మోక్షాన్ని లేదా బంధాన్ని రెండూ ఇవ్వటానికి నిరంతరాయంగా మనసు కృషి చేస్తూనే వస్తోందో, అటువంటి ఉదాసీనమైన ఆత్మతత్వాన్ని చూడగలుగుతుంది. పరిపశ్యతి ఉదాసీనం. ఎప్పుడైతే మనస్సు ఆత్మతత్వాన్ని చూసేస్తుందో అప్పుడు ప్రకృతించ హతౌజసం, ప్రకృతి సత్వరజస్తమో గుణాల యొక్క మూల రూపం, ఈ మూల రూపం తాలూకు ఓజస్సు అంటే ప్రభావం, ఇది పూర్తిగా జీరో అయిపోతుంది. ప్రకృతించ హతౌజసం, దాని సామర్థ్యం ఇక మీద ఏమాత్రం ఈ సదరు జీవుడి మీద పనిచేయదు అనే పరిస్థితికి వస్తుంది. అలాంటి స్థితిని మనస్సు అందుకున్నప్పుడు, ప్రకృతి పని చేయకుండా మనస్సు ఆత్మతత్వాన్ని మాత్రమే చూస్తూ ఉండేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు
ఏ రకమైనటువంటి సాంసారికమైన సుఖం కానీ దుఃఖం కానీ మానవుణ్ణి బాధ పెట్టదు అని పరమాత్మ ఈ శ్లోకం వరకు ఉండేటువంటి 3 శ్లోకాలలో చెప్తున్నాడు. జ్ఞానవైరాగ్యయుక్తేన భక్తియుక్తేన చాత్మనా పరిపశ్యతి అని అంటున్నాడు కదా. చాలా గట్టిగా చెప్తున్నాడు. తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ఈ 2 వాక్యాల్లోనే ప్రధానంగా చెప్తున్నాడు. మనస్సు లేదా మనస్సుతో చూసే మనిషి ఏం చూస్తున్నాడు అనేది చాలా పెద్ద ప్రశ్న. ఎవరు వేసుకోరు. ఏది కనిపిస్తే చూస్తున్నామని అనుకుంటారు. అలా ఏది కనిపిస్తే అది చూడరు. మనసుకు ఏం కావాలో అది చూసుకుంటారు. మనసులో ఏముందో దాన్ని చూసుకుంటారు. మనసులో ఏముంటే దాన్ని బయట చూసుకుంటారు. మనసులో గనక కోరికే ఉంటే ఇది తినాలి అని కానీ లేదా ఇంకోటి ఏదో సాధించాలి అని కానీ కోరికే ఉంటే ఆ వస్తువులో ఆ తినటానికి వీలుగా ఉండేటువంటి గుణాలను మాత్రమే చూసుకుంటారు. మనసులో ఇంకొక రకమైనటువంటి ద్వేషం లాంటి భావాలుంటే ఆ వస్తువులో మనకు నచ్చని గుణాలనే, ఆ వ్యక్తిలో మనకు ఇష్టం లేని గుణాలనే చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఏం చూసినా ఏం చేసినా మనసులో ఉండేటువంటి భావాలకు తగినట్లుగానే చూస్తారు, చేస్తారు. మనస్సు తప్ప ఇక్కడ పనిచేసేది వేరే ఏమీ లేదు. మనస్సుతోనే చూస్తారు. మనసాహ్యేవ పశ్యతి, మనసా విజానాతి, మనసా రూపాణి పశ్యతి అని ఎన్నో చోట్ల ఉంది. ఈ మనసులో ఉండేటువంటి ఈ భావాల ప్రకారమే వస్తువును చూసే మాట అయితే, మనసులో ఉండేటువంటి ప్రీతి ప్రకారం, వస్తు ప్రీతి ప్రకారమే వస్తువును చూసే మాట అయితే, మనసులో ఉండేటువంటి వస్తు ప్రీతి అనే దాని స్థానంలో పరమాత్మ ప్రీతి అని పెట్టి చూసుకుంటే, ఆ ప్రీతికే కొంచెం పేరు మార్చుకోవటానికి వీలుగా భక్తి అని పేరు పెట్టుకుంటే, వస్తువుల మీద ఉండేది ప్రీతి అని అనుకుని పరమాత్మ మీద అయితే అది భక్తి అని అనుకుంటే, ఈ భక్తి, పరమాత్మ భక్తి అనేది మనస్సు నిండా ఆవరించేసేస్తే, మనసులో మిగతా వస్తువుల మీద ప్రీతికి చోటే లేకుండా గనక చేసేసినట్లయితే, పరమాత్మ భక్తితోనే మనసును నింపుకోగలిగి ఆ మనసులో వేరే ప్రేమలకు, వేరే వస్తు ప్రీతులకు ఏమాత్రం అవకాశం లేదు అనే స్థాయిని గనక సాధించుకోగలిగితే ఆ స్థితికి వైరాగ్యం అని పేరు. దాన్నే వైరాగ్యం అని అంటారు. మనసులో వస్తు ప్రీతికి చోటు లేదు, వస్తు ప్రీతికి చోటు లేదు. మనసంతా కూడా పరమాత్మ మీద భక్తితో నిండిపోయింది అనే స్థితే గనక వస్తే, మనసంతా గనక విషయ వైరాగ్యంతో నిండిపోతే మనసులో ఉండేటువంటి విష పదార్థాలన్నీ పోయినట్లవుతుంది. పోయినట్లవునప్పుడు మనసుకు ఉండేటువంటి సహజ స్వభావం తనకు దేని మీద ప్రీతి ఉందో దాన్నే చూడటం అనేటువంటి స్వభావం అది పనిచేస్తుంది. మనసుకు దేని మీద ప్రీతి ఉంది? ఆత్మతత్వం మీద ప్రీతి ఉంది, ఆత్మతత్వం మీద భక్తి ఉంది. అప్పుడు దాన్నే చూస్తుంది. ఇంతకుముందు ప్రతి వస్తువును తనకు తగ్గట్లుగా మనస్సు చూసుకోలేదా? అలాగే ఇప్పుడు కూడా తనకు తగ్గట్లుగా, భక్తికి తగ్గట్లుగా ఆ ఆత్మతత్వాన్ని చూసుకోగలుగుతుంది. ఇలా చూసుకోగలిగినటువంటి స్థితిని చేరటాన్నే మనం వైరాగ్య స్థితి అనుకుంటాము, లేదా భక్తి స్థితి అనుకుంటాము, వేరే ఏమైనా అనుకుంటాము. దీనికి కావలసినట్లుగా మనం గనక ప్రయత్నం చేసుకున్నట్లయితే ఇది తప్పకుండా సక్రమంగా ఫలించి తీరుతుంది, చాలా సక్రమంగా ఫలించి తీరుతుంది అని పరమాత్మ ఈ 2 వాక్యాల ద్వారా చెప్పదలిచాడు. దానికే జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తియుక్తేన చాత్మన పరిపశ్యత్యుదాసీనం ప్రకృతించ హతౌజసం అని ఈ శ్లోకాన్ని ప్రత్యేకించి వాడుతున్నాడు. ఈ భక్తి అనేది తక్కువగా ఏమీ లేదు. భక్తి అనేదాన్ని తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి సాధనం అనే విషయాన్ని పై శ్లోకంలో అంటున్నాడు. న యుజ్యమానయా భక్త్యా భగవత్యఖిలాత్మని సదృశోస్తి శివః పంథాః యోగినాం బ్రహ్మసిద్ధయే అని. యోగినాం, ఎంత యోగ సాధన చేసేవారైనా సరే
ఎంత యోగ సాధనలో ముందుకు వెళుతున్నా సరే ఆ యోగ సాధనలో భక్తి అనే దాన్ని జోడించకపోయినట్లయితే ఫలితం దక్కే ఛాన్స్ లేదు. ఎందుకు లేదు అంటే ఎంత యోగులైనా సరే చేయవలసింది మనస్సుతోనే పని, మనసులోనే వాళ్ళ పనంతాను. మనసులోనే పని అంటే మనస్సు యొక్క స్వభావానికి తగ్గట్లుగా పనిచేయాలి. మనస్సు స్వభావానికి విరుద్ధంగా పనిచేస్తే దానివల్ల సాధించగలిగింది ఏమీ ఉండదు. న యుజ్యమానయా భక్త్యా భగవత్యఖిలాత్మని. మొత్తం సమస్త ప్రాణుల రూపంలోనూ సమస్త వస్తువు రూపంలోనూ ఆ వస్తువుల కంటే దాటినటువంటి రూపంలోనూ అన్ని రూపాల్లోనూ ఉండేటువంటి ఆ పరమాత్మ మీద భక్తిని కుదుర్చుకోకపోవటం అనేది గనక చేసినట్లయితే, లేదా భక్తిని కుదుర్చుకోవటం అనేది చేయకపోయినట్లయితే నా యుజ్యమానయ భక్త్యా భగవత్యఖిలాత్మని సదృశోస్తి శివపంథ. ఇంకొక మంచి దారి అనేది లేనే లేదు. ఒకవేళ దారి ఉంది అన్నా అది దారి కాదు. సదృశోస్తి శివపంథ, అది మంచి దారి అయితే కానే కాదు. మంచి దారి అని అవ్వాలి అంటే అది పరమాత్మ మీద భక్తితో కూడినటువంటి దారే అవ్వాలి. పరమాత్మ మీద భక్తితోనే దారిని నడుపుకోవాలి. సదృశోస్తి శివపంథా. మేము యోగులము అనుకున్నా, యోగ సాధన అనుకున్నా, ఇంకోటి అనుకున్నా, ఏమనుకున్నా సరే చెల్లదు. యోగినాం బ్రహ్మసిద్ధయే. ఒకవేళ గనక యోగ సాధనలో కూడా బ్రహ్మసిద్ధిని, బ్రహ్మతత్వజ్ఞానాన్ని లేదా బ్రహ్మ సాక్షాత్కారాన్ని లేదా పరమాత్మ స్వరూపాన్ని అందుకోవటాన్ని దేన్ని సాధించదలుచుకున్నా సరే ఇది ఒక్కటే దారి, ఇలాంటి దారి మరొకటి లేదు అని పరమాత్మే న యుజ్యమానయా భక్త్యా భగవత్యఖిలాత్మని సదృశోస్తి శివపంథా యోగినాం బ్రహ్మసిద్ధయే అనే ఈ శ్లోకంలో అంటున్నాడు. భక్తి అంటున్నావు, మనసులో ఉండేటువంటి ఒకనొక స్వభావం అనే అంటున్నావు. మనస్సుకు విషయ ప్రీతి అనేది ఏర్పడింది, ఆ ప్రీతినే ఇలా మరల్చుకోవాలి అని అంటున్నావు. ఒక్కసారి మనస్సుకు అలవాటైతే దాన్ని మార్చుకోవటం ఎంత కష్టం అని మనసున్నవాడికి తెలుస్తుంది. మనసు లేని నీకేం తెలుస్తుంది? మనసులో ఒకటి గనక గుచ్చుకుంటే ముళ్ళులాగా దాన్ని తీయటం ఎవరి వల్ల కాదు, మా వల్ల. ఒకటి కావాలనిపించినా, ఒకటి కాదు అనిపించినా, ఈ ఫలానా వ్యక్తి మాకు మంచి చేయట్లేదు, వీడు ద్వేష్యుడు అనిపించినా, లేదా వాడి మీద కోపం ప్రారంభమైనా మళ్ళీ దాన్ని తీయటం అనేది సాధ్యపడనే పడదు అనేది ఉంది. ఇలాంటి సందర్భంలో మనసుకుండేటువంటి ప్రీతిని, ఆ ప్రీతి స్వభావాన్ని పరమాత్మ మీదకు మరల్చటం అనేది చెప్పినంత సులువైతే కాదు కదా. చేయటం అనేది సులభంగా అనిపించటం లేదు కదా అని మనమంటే దానికి మళ్ళీ ఈషత్స్మిత శోభితాననః అన్నట్లుగానే ఒక చిరునవ్వు నవ్వి పరమాత్మ అంటున్నాడు, ప్రసంగమజరం పాశం ఆత్మనః కవయో విదుః స ఏవ సాధుషు కృతః మోక్షద్వారమపావృతం అని. ఏం లేదండి, మీ ప్రశ్నలన్నీ సరిగ్గానే ఉన్నాయి, నేను చెప్పింది మీ ప్రశ్నల్లో ఉన్నది సమానమే. కానీ మీరు అడగవలసింది ఇంకోటి ఉంది. మనస్సుకు ఈ ప్రీతి ఎలా పెరుగుతోంది, ఆయా వస్తువుల మీద మనస్సుకు ప్రీతి ఎలా పెరుగుతోంది అని మీరు అడిగి ఉండాల్సింది. అప్పుడు సమాధానం మరింత హాయిగా ఉండేది. మనస్సుకు ఈ ప్రీతి ఎలా పెరుగుతుంది అంటే ప్రసంగ, ఆయా వస్తువులతో మళ్ళీ మళ్ళీ సంబంధాన్ని కలిగి ఉండటం, ఆయా వస్తువుల మీద ఆసక్తిని పెంచుకుంటూ ఉండటం అనే దాని ద్వారా మనస్సుకు ఈ ప్రీతి పెరుగుతుంది. ప్రసంగం, ఈ ప్రసంగం అనేది, ప్రసంగం తెలుగులో ప్రసంగాదు, ప్రకృష్ట సంగ. ఈ ప్రకృష్ట సంగం మనం వద్దనుకున్నా సరే ఆసక్తిని కనబరచటం, లేదా వద్దనుకున్నటువంటి విషయాల మీద కూడా ఆసక్తిని కనబరచటం అనే అలవాటు ఉంది కదా. ఆ అలవాటు ప్రకారం వచ్చినటువంటి
ఈ ప్రసంగం ఇది వస్తువుల మీద ప్రీతి కలిగేటట్లు చేస్తోంది. ఇది వస్తువుల మీద ప్రీతి కలిగేటట్లు చేస్తోంది. చాలా ఇంపుగా ఉన్నట్లుంది, బాగున్నట్లుంది, కానీ చాలా డేంజరస్. ప్రసంగం అజరం పాశం ఆత్మనః. ఈ వస్తువుల మీద పెరిగేటువంటి ఆసక్తి ఆత్మస్వరూపానికి ఒక పాశంలాగా పనిచేస్తోంది, ఒక సంఖ్యలలాగా, ఒక తాడులాగా, ఒక కట్టే తాడులాగా పనిచేస్తోంది. ప్రసంగం అజరం పాశం. ఎలాంటి పాశం అంటే ఏమాత్రం తెగిపోని పాశంలాగా, ఏమాత్రం పాతబడనటువంటి పాశంలాగా, అసలు ఈ పాశానికి ముసలితనం అనేది లేనే లేదు అనిపించేలాగా నిత్య నూతనంగా, నిత్యము బలంగా ఉండేటువంటి పాశంలాగా ఇది పనిచేస్తోంది. ప్రసంగం అజరం పాశం ఆత్మనః కవయో విదుః. ఏ ఏ విషయాల మీదైతే ఈ ప్రసంగం అనేది సాగుతోందో, ఈ ఆసక్తి అనేది నిరంతరం సాగుతూనే ఉందో, ఆయా విషయాల మీద ప్రీతి కలుగుతోంది. ప్రీతి ద్వారా ప్రవృత్తి, ప్రవృత్తి ద్వారా సుఖదుఖానుభవం, ఆ అనుభవం ద్వారా మళ్ళీ దాని మీద ప్రీతి, మళ్ళీ ప్రయత్నం, మళ్ళీ సుఖదుఖానుభవం అని క్రమక్రమంగా దాని బలం క్షణక్షణానికి పెరిగిపోతూ వస్తోంది. ఆ పెరిగిపోతున్నటువంటి ఈ పాశం ఆత్మను మరింత బలంగా ఆ విషయం మీదకు బంధించేసేస్తోంది. ఆ విషయం మీద నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాలేని స్థితిని ఆత్మకు కల్పిస్తోంది. ప్రసంగం అజరం పాశం ఆత్మనః కవయః విదుః. కాస్త ఆలోచించి చూస్తే, కాస్త తెలివి జాగ్రత్తగా వాడితే ఎవరికైనా అర్థమైపోతుంది. చిన్నప్పుడు నేను ఏ విషయాల్ని ఇష్టపడ్డాను, లేదా మధ్య వయస్సులో ఏ విషయాలను ఇష్టపడ్డాను, ఎప్పుడు నాకు ఏది ఇష్టంగా ఉంది, ఎప్పుడు ఏది ఇష్టంగా లేదు అని జాగ్రత్తగా లిస్ట్ రాసుకుంటే, చిన్నప్పుడు ఇష్టంగా ఉండేటువంటి విషయాలేంటి, వాటికి కారణం ఏంటి, తర్వాతి వయసు, లేదా ఫలానా సందర్భం, ఈ సందర్భం, పగలు రాత్రి, పొద్దున మధ్యాహ్నం, ఆకలి వేసినప్పుడు, ఆకలి వేయినప్పుడు, లేదా అన్నీ కుదిరినప్పుడు, ఏది కుదరనప్పుడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు, లేదా కడుపు నిండి ఉన్నప్పుడు అనే రకరకాల సందర్భాలలో ఏది ఇష్టంగా ఉంది, ఎందుకు ఇష్టంగా ఉంది అనే దాన్ని ఆలోచిస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. ఆలోచించే తీరిక లేదు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆలోచనలన్నీ కూడా ఇందాక చెప్పుకున్న వైపుకే మళ్ళీపోతున్నాయి. కవయః విదుః. కాస్త ఆలోచించే వారికి మాత్రం ఇది అర్థమవుతోంది. ఈ ప్రసంగాన్ని ఛేదించాలి అంటే, లేదా ఈ పాశాన్ని వదిలించుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, సఏవ సాధుషు కృతః మోక్షద్వారం అపావృతం. ఇదే ఆసక్తిని గనక సాధు పురుషుల మీద చేసినట్లయితే, బ్రహ్మతత్వ జ్ఞానాన్ని అందుకున్న వారిని కానీ, లేదా అందుకోబోతున్నటువంటి వారిని కానీ, అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వారిని కానీ, భక్తులను కానీ, భక్తి కావాలనుకున్న వారిని కానీ, వాళ్లను ఎంచుకుని వాళ్లతో ఈ ప్రసంగం అనేది చేస్తే, వాళ్లతో సంబంధం అనేది పెట్టుకుంటే, సఏవ సాధుషు కృతః. ఈ ప్రసంగం విషయప్రీతిని కలిగించలేదు. వీళ్ళతో ఉండేటువంటి ఈ సంబంధం విషయప్రీతిని పెంచేలాగా ఉండదు. కాబట్టి సఏవ సాధుషు కృతః మోక్షద్వారం అపావృతం. ఈ ప్రసంగం, ఈ ఆసక్తి మంచి పురుషుల మీద, లేదా భక్తుల మీద, లేదా తత్వ జిజ్ఞాసుల మీద, లేదా తత్వజ్ఞానుల మీద పెంచుకున్నటువంటి ఆసక్తి క్రమక్రమంగా మోక్షద్వారం అపావృతం. మోక్షద్వారంగా, లేదా మోక్షద్వారాన్ని తెరిచేందుకు సాధనంగా ఇది ఉపయోగపడుతుంది. ఈ వస్తువులతో మనమే పెట్టుకున్నటువంటి ఈ బంధానికి, విడుదలకు ఈ ప్రసంగం ఉపయోగపడుతుంది. మనసు యొక్క స్వభావమే గనక వస్తు ప్రీతి, ఏదో ఒక దాని మీద ప్రీతిని కలిగి ఉండటం అనైతే, ఆ స్వభావానికి కూడా కారణం
ఆ వస్తువుల మీద పెంచుకునేటువంటి ఆసక్తి. ఆ ఆసక్తిని గనక మళ్లించగలిగినట్లయితే, ఆ ఆసక్తిని సత్పురుషుల మీద, వాళ్ళ ప్రవర్తన మీద, వాళ్ళు చేసుకునేటువంటి, వాళ్ళు చెప్పేటువంటి మాటల మీద, క్రియల మీద గనక పెంచుకున్నట్లయితే ప్రీతి అటువైపుకు మళ్ళుతుంది. సహజంగానే ప్రీతి మళ్ళినప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి పాశాలకు మోక్షం అనేది కలగటానికి వీలుగా ఉంటుంది అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ప్రసంగమజరం పాశం ఆత్మనః కవయో విదుః స ఏవ సాధుషు కృతః మోక్షద్వారం అపావృతం అనేటువంటి శ్లోకంలో. దీన్నే కొంతమంది మహానుభావులు అన్నారు, అసలు పాశాలు అనే వాటిని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చండి. ఒకటి మన కంటికి కనిపించేటువంటి పాశాలు, మరొకటి మనకు కంటికి కనిపించనటువంటి అయినా సరే మనల్ని బందీ చేసేటువంటి పాశాలు అనేటువంటి విభాగం. లోహదారుమయై పాశై పుమాన్ బద్ధో విముచ్యతే, పుత్రదారమయై పాశై పుమాన్ బద్ధో నముచ్యతే అని ఈ రెండిటికి ఫలితంలో కూడా తేడా ఉంది అని అర్థం చేసుకోవాలండి అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఎవరినైనా సరే లోహం అంటే ఇనుప సంకెళ్లతో గనక కట్టేసినట్లయితే దాని నుంచి విడిపించుకోవటం అనేది ఆ వ్యక్తికి ఏదో ఒక విధంగా ఎప్పటికో ఒకప్పటికి సాధ్యమే అవుతుంది. లేదా చెక్కల మీద ఎవరైనా బంధనం చేసినట్లయితే, చెక్కలతో గనక బంధించేసినట్లయితే, మెడకి వాటికి చెక్కలేసి పాతకాలంలో బందీ చేసేవాళ్ళు కదా, అలాంటి బంధనాలు ఏమైనా ఉంటే గనక వాటిని విడిపించుకోవటం కూడా జరుగుతుంది. సులువో కాదో తరువాతి మాట, జరుగుతుంది. కానీ మనిషి తన మనసుతో పెంచుకునేటువంటి పాశాలు ఉన్నాయి కదా, కంటికి కనిపించనటువంటి పాశాలు. పుత్రదానమయ్యై పాశై, నేను, నాది, నా వారు, నాకు సంబంధించిన వాళ్ళు, నాకు ఇష్టమైన వాళ్ళు, నాకు ఇష్టమైనవి, ఇలాంటి పాశాలు ఉన్నాయి కదా, వీటిని వదిలించుకోవటం అనేది అయ్యే పని కానే కాదు. వీటిని వదిలించుకోలేము, ఎందుకంటే మనమే అంటించుకున్నాము. అంటించుకోవాలి అనే కోరికతోనే, ప్రేమతోనే, ఇష్టంగానే అంటించుకున్నాము. ఇలా అంటించుకున్నటువంటి పాశాలను ఎవరూ విడదీయలేరు. కంటికి కనిపించే పాశాలకు అసలు నిజానికి లెక్కే లేదు, విలువే లేదు, వాటిని తొందరగానే విడిపించుకోవచ్చు అని అన్నారు. దాన్నే పరమాత్మ కొంచెం గంభీరంగా చెప్పాడు. వదిలించుకోలేము అని కాదు, దానికి మూలాన్ని గనక పట్టుకున్నట్లయితే వదిలించుకోగలము. దానికి మూలం మనం చేసేటువంటి ఆసక్తి, లేదా మనం చూపించేటువంటి ఆసక్తి. ఆ ఆసక్తి ఎటువైపు ఉంది అనేది గనక చూసుకుంటే ఇది తేలిపోతుంది అని పరమాత్మ చెప్తున్నాడు. ఒకసారి ద్రోణాచార్యుడు ధర్మరాజు గారిని, దుర్యోధనుణ్ణి ఇద్దరిని పిలిచాట. పిలిచి, మీ ఇద్దరికి చెరొక టాస్క్ ఇస్తున్నాను, మీరు వెళ్ళి దీన్ని చేసుకురండి అని అన్నట్ట. మహాభారతంలో ఉందో లేదో కానీ ఇది ప్రసిద్ధంగా ఉండేటువంటి విషయం. ఏమని ధర్మరాజు గారికి చెప్పాడు, ఈ లోకంలో పూర్తి చెడ్డవాడు అనేవాడిని వెతుక్కు రావాలి అని. దుర్యోధనుడికి టాస్క్ ఇచ్చాడు, ఈ లోకంలో మంచితనంతో నిండిన వాడిని వెతుక్కు రావాలి అని. ఇద్దరూ ఎంతకాలం తిరిగారు, తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరూ ద్రోణాచార్యుడికి రిపోర్ట్ చేశారు. ఇద్దరూ ఫెయిల్ అయ్యామన్నారు. ఏమని ధర్మరాజు గారు అన్నాడు, నాకు ఈ లోకంలో మంచితనపు స్పర్శ లేనివాడు కనిపించలేదు. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక మంచితనం అనేది ఉండనే ఉంది. ప్రతి మనిషిలోనూ మంచితనపు ఛాయలు ఉంటూనే ఉన్నాయి. పరమ దుర్మార్గుడు కూడా తన భార్యాబిడ్డల విషయంలో మంచిగానే ఉంటున్నాడు. అతి నికృష్టుడు కూడా ఏదో ఒక విషయంలో మంచిగానే అనిపిస్తున్నాడు. అందువల్ల పూర్తి చెడ్డవాణ్ణి నేను పట్టుకోలేకపోయానండి అని చెప్పాట ధర్మరాజు గారు. దుర్యోధనుడు గారు యథాప్రకారం చిచి ఈ ప్రపంచం అంతా దుర్మార్గపు ప్రపంచం అండి, ఈ ప్రపంచంలో మంచివాడు అనేవాడు లేడు, అందరూ మోసగాళ్లే,
మంచితనాన్ని నటిస్తున్నారు, అసలు లోపల ఉన్నది మాత్రం నాలాగే విషమే. విషం లేనటువంటి మంచివాడు అనేవాడు లేడు, పూర్తి స్థాయి మంచివాడు లేడు అని ఆయన చెప్పాడు అని అంటారు. ఇందులో చెప్పుకోవాల్సిన నీతి అనేది పెద్దగా లేదు. ఎవరు ఎలా చూస్తే అలా ప్రపంచం కనిపిస్తుంది, ఎలా అనుకుంటే అలానే ప్రపంచం ఉంటుంది. నిజం మాత్రం ఇంతే, ఎవరూ పూర్తి మంచివారు కారు, ఎవరూ పూర్తి చెడ్డవాళ్ళు కూడా కాకపోవచ్చు. కానీ మన ముందున్న సమస్య అంటే మాత్రం మంచివాళ్లుగా ఎవరిని నిర్ణయించాలి అనేటువంటి సమస్య. మంచివాళ్లను నిర్ణయిస్తే ఆ మంచివాళ్లతో మనం సంపర్కం పెంచుకోవాలి, ఆ మంచివాళ్లతోనే కలిసి ఉండాలి, వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళు చెప్పింది వినాలి, ఇవన్నీ వస్తాయి. స ఏవ సాధుషుకృత మోక్షద్వారం అపావృతం అని పరమాత్మ చెప్పేసిన తర్వాత అసలు మంచివాడనేవాడు ఎక్కడున్నాడు అనేది మన ముందున్న సమస్య. ఈ సమస్య దుర్యోధనుడి సమస్య కంటే కూడా తీవ్రమైనటువంటి సమస్య. దుర్యోధనుడు రిపోర్ట్ ఇచ్చేసి ఊరుకోండిపోవచ్చు, కానీ మన సమస్య అంతకు మించి పై స్థాయి సమస్య. ఆ మంచివాడిని కనిపెట్టాలి, కనిపెట్టిన మంచివాడు చెప్పింది వినాలి, వాళ్ళగా ఉండాలి. స ఏవ సాధుషు కృత అనేదాన్ని సాధించుకోవాలి. కాబట్టి మంచివాణ్ణి గుర్తించటం ఎట్లా అని గనక మనం అడిగే మాట అయితే దానికి పరమాత్మ సమాధానం చెప్తున్నాడు. తితిక్షవ కారుణికా సుహృద సర్వదేహినాం అజాతశత్రవ శాంతా సాధవ సాధుభూషణా అని. సాధు లక్షణాలు ఇంతేనండి. ఆ సాధువులలో ఉండేటువంటి లక్షణాలు, మనం అంటించుకోవలసినటువంటి లక్షణాలు కూడా ఇంతే. ఆ సాధువుల లక్షణాలు తితిక్షవ. ఈ మంచివాళ్ళు లేదా సాధువులు మనం సంపర్కం పెట్టుకోవలసినటువంటి వాళ్ళు తితిక్షవ, ఓర్పుతో ఉంటారు. తితిక్ష ఓర్పు కంటే కొంచెం పై స్థాయికి తీసుకెళ్ళచ్చు. శీతం ఉష్ణం లేదా సుఖం దుఃఖం అనే దాన్ని విడివిడిగా చూడకుండా రెండిటినీ సమానంగా అనుభవిస్తూ ఉంటారు. తితిక్షవ అనే తీరులో ఉంటారు. కారుణికాహ కరుణతో ఉంటారు. సుహృద ఎవరికైనా సరే ఉపకారం చేయటానికి వెనకాడరు. వాళ్ళ ద్వారా మళ్ళీ మనకు ప్రత్యుపకారం వస్తుందా లేదా అనేటువంటి అంచనాలు వేసుకోరు. ప్రత్యుపకారం ఉన్నా లేకపోయినా సరే వారు ఉపకారం చేస్తూనే ఉంటారు. అందరికీ మంచి జరగాలి అని కనీసం కోరుకుంటూ ఉంటారు. సుహృద. అలాగే సర్వదేహినాం, దీన్ని కేవలం కొంతమందికి మాత్రమే పరిమితం చేయకుండా మొత్తం ప్రాణులన్నిటికీ కూడా మంచిదే జరగాలి. ఈ లోకంలో శరీరాలను ధరించిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళందరికీ మంచి జరగాలి అని సర్వదేహినాం సుహృదగా ఉంటారు. అజాత శత్రవ, మనసులో ఎవరి మీద శత్రుభావాన్ని పెంచుకోరు. నాకు ఫలానా వాడు అంటే పడదు అనే మాట చెప్పరు, చెప్పుకోరు, అనుకోరు కూడాను. అజాత శత్రవ, వీళ్ల వైపు నుంచి చూసినప్పుడు వాళ్లకు శత్రువు అనేవాడు పుట్టి ఉండడు. అజాత శత్రవ. శాంతా, చాలా శాంతంగా ఉంటారు. ఇలాంటి వాళ్లను సాధవ అని చెప్పుకోవచ్చు, మంచివాళ్ళు అని చెప్పుకోవచ్చు. మంచివాళ్ళు అని చెప్పుకుంటే సరిపోదు. సాధవ అంటే శాస్త్రం ప్రకారం నడుచుకునేవాళ్ళు అని చెప్పుకుంటే సుఖము. మంచిని చెడును నిర్ణయించవలసింది మానవులు కొట్టేటువంటి ముద్ర కాదు. మంచివాడు అని ఒక ముద్ర, చెడ్డవాడు అని ఒక ముద్ర, ఈ ముద్రలేమీ పనికిరావు. శాస్త్రం ప్రకారం నడుచుకునే మాట అయితే వాళ్ళు మంచివాళ్ళు, శాస్త్రం ప్రకారం నడుచుకోకపోతే వాళ్ళు మంచివాళ్ళు కారు. ఇంతే తేడా. సాధవ. సాధు భూషణా, తమ యొక్క ఈ శాస్త్రానుసారం నడుచుకోవటం అనేటువంటి ఆచరణను, తమ యొక్క సుశీలాన్ని భూషణం, ఆభరణంగా వీళ్ళు కలిగి ఉంటారు. ఇలాంటి వాళ్లను మంచి వాళ్ళగా గుర్తించుకోవచ్చు. గుర్తించుకుని వాళ్ళు చెప్పింది వినవచ్చు లేదా వాళ్ళలాగా నడుచుకోవచ్చు అని పరమాత్మ ఈ శ్లోకంలో తితిక్షవ
కారుణికా సుహృద సర్వదేహినాం అజాతశత్రవ శాంతా సాధవ సాధు భూషణా అని అంటున్నాడు. సాధవ అంటే శాస్త్రానుసారవర్తనా అని ఒక మాటతో చెప్తే పోయి ఉండేది. అలా చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే, సాధువులను గుర్తించటం, మంచివాళ్లను గుర్తించటం అనేది ఎంత పనో, ఆ మంచివాళ్లలో ఉండేటువంటి లక్షణాలను గుర్తించటం అనేది ఎంత పనో, ఆ లక్షణాలను చూసి అలవర్చుకోవటం అనేది కూడా అంతే పని. లక్షణాలను, వాళ్ళలో ఉండేటువంటి లక్షణాలను అలవర్చుకోకపోయినట్లయితే వాళ్ళని చూడంగానే ఒక దండం పెట్టో సెల్ఫీ తీసుకునో గౌరవించేసేస్తే పెద్దగా ఉపయోగమేమీ ఉండదు. వాళ్ళలో ఉండేటువంటి లక్షణాలను అంటించుకోవాలి. వాళ్ళలో ఉండేటువంటి లక్షణాలను అంటించుకోవటం కోసం లక్షణాలను గుర్తించుకోవాలి. వాళ్ళలో ఉండేటువంటి లక్షణాలు ఇవి ఇతరులకు సాధనాలుగా కూడా మారతాయి. కాబట్టి సాధువుల్లో ఉండేటువంటి తితిక్ష అంటే ద్వంద్వ సహనం, దీన్ని అలవరుచుకోవాలి. కరుణ అనే దాన్ని అలవాటు చేసుకోవాలి. సుహృద సర్వదేహినాం, ప్రాణులందరికీ మంచి జరగాలి అనేటువంటి భావనను అలవాటు చేసుకోవాలి. ఎవరి మీద శత్రుభావం అనేది పెంచుకోకూడదు. శాంత, శాంతిగా ఉండాలి. సాధవ, శాస్త్రానుసారం నడుచుకోవాలి. సాధు భూషణ, సుశీలాన్ని ఆభరణంగా ధరించాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. మనం రిక్వెస్ట్ చేసినా సరే అజాతశత్రవ సాధవ అనే దాన్నేమీ వదిలేటట్టు లేడు. దేన్నైనా వదులుకుంటాం, కానీ ఫలానా వాడు శత్రువు కాదు అని అనాలంటే ఒప్పుకోము. మేము ఆల్రెడీ కొంతమందిని శత్రువుల కింద ఫిక్స్ చేసేసాము, అందువల్ల అజాతశత్రుత్వం అనేది కొంచెం కష్టం అన్నా ఒప్పుకునేట్లు లేడు. అలాగే సాధవ, శాస్త్రం ప్రకారం నడుచుకోవటం అనేది మా ఇంటా వంట లేనే లేదు, మా ఇష్టం వచ్చినట్లే మేము ఉంటాము అన్నా సరే ఒప్పుకునేటట్లు లేడు. ఈ రెండు తప్పనిసరి, మిగతావన్నీ కూడా తప్పనిసరి అని అంటున్నాడు. ఈ సాధువుల లక్షణాలను ఇంకా కూడా కొంచెం పెంచి, మై అనన్యేన భావేన భక్తిం కుర్వంతి ఏ దృఢాం మత్కృతే త్యక్త కర్మాణః త్యక్త స్వజన బాంధవాః అని కూడా చెప్తున్నాడు. సాధువులు అంటే ఇందాక చెప్పుకున్నటువంటి లక్షణాలతో పాటుగా పై లక్షణాలను కూడా కలిగి ఉండాలి. మయి అనన్యేన భావేన భక్తిం కుర్వంతి ఏ దృఢాం, మయి పరమాత్మనైనటువంటి నా మీద అనన్య భావేన, అసలు ఇంకొక వస్తువు ఉంది అనేటువంటి ఊహకు కూడా, ఆలోచనకు కూడా చోటివ్వకుండా అనన్యేన భావేన భక్తిం కుర్వంతి ఏ దృఢాం, దృఢమైనటువంటి భక్తిని వాళ్ళు అలవాటు చేసుకుని ఉంటారు. అలాంటి వాళ్లను సాధువులుగా గుర్తించుకోవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి ఈ అనన్య భక్తిని అలవరుచుకోవచ్చు. ఇంతేకాదు, మత్కృతే త్యక్త కర్మాణః, పరమాత్మ కోసం ప్రతి కర్మను విడిచిపెట్టేయటం అనే అలవాటు ఉన్న వాళ్ళు కూడా సాధువుల కిందకు వస్తారు. త్యక్త కర్మాణః, పరమాత్మకే కర్మలను, వాటి యొక్క ఫలితాలను, ఆ కర్మల తాలూకు కర్తృత్వాలను అన్నిటినీ విడిచిపెట్టేసిన వాళ్ళు, పరమాత్మకే అంకితం చేసేసిన వాళ్ళు. నేను కర్తను అని కానీ, ఈ కర్మకు నాకు ఫలితం రావాలి అని కానీ ఏ రకమైనటువంటి భావన లేని వాళ్ళు, వీళ్ళు సాధువుల కిందకు వస్తారు. మత్కృతే త్యక్త కర్మాణః. త్యక్త కర్మాణః అనేదేమీ సులభం కాదు, దానికంటే కూడా కష్టమైంది ఇంకొకటి ఉంది. మత్కృతే త్యక్త స్వజన బాంధవాః, నా కోసం, నా మీద ప్రేమతో స్వజనం, తమకు ఇష్టమైన వారిని, బాంధవాః, తమ బంధువులను అందరినీ విడిచిపెట్టి వాళ్ళందరి మీద మనస్సును పోనివ్వకుండా, కనీసం మనస్సును కూడా పోనివ్వకుండా నా మీదే మనస్సు ఉంచుకోగలిగిన వాళ్ళు, వీళ్ళు సాధువుల కిందకు వస్తారు. వీళ్ళ దగ్గర నుంచి ఈ 3 లక్షణాలను కూడా అలవరుచుకోవలసి ఉంటుంది. ఒకటి అనన్యభక్తి, రెండోది కర్తృత్వ భావన లేకుండా, కర్మల ఫలితాల మీద ఆశ లేకుండా కర్మలన్నిటినీ ఆ పరమాత్మకే సమర్పించుకోవటం అనేటువంటి తీరు, ఆ పరమాత్మ మీద తప్ప ఎవరి మీద ఆసక్తి లేనటువంటి వైనం అనే
ఈ 3 లక్షణాలు అలవరుచుకోవలసి ఉంటుంది. ఈ 3 లక్షణాలు ఉన్న వాళ్ళని సాధువుల కింద గుర్తించి వీళ్ళతో స్నేహం చేసుకోవలసింది అని పరమాత్మ మయి అనన్యేన భావేన భక్తిం కుర్వంతి ఏ దృఢాం మత్కృతే త్యక్త కర్మాణ త్యక్త స్వజన బాంధవా అని అంటున్నాడు. ఏమండి, శత్రువులని కొంతమందిని ఫిక్స్ చేసుకున్నాము, అది ఒక ఏమని చెప్పాలి, క్వాలిటీ అని చెప్పాలో ఇంకొకటి చెప్పాలో ఏదో చెప్పాలి. దాంతోపాటు ఫ్రెండ్స్ని కూడా కొంతమందిని ఫిక్స్ చేసేసుకున్నాము. ఎవరు ఫ్రెండ్సు, ఎంతమంది ఉన్నారు అనేది ఫిక్స్ అయిపోయింది. వాళ్ళని కాకుండా ఇంకొకళ్ళని ఫ్రెండ్స్ అనుకోవటం కానీ, లేదా వాళ్ళని సాధువులుగా గుర్తించి వాళ్ళతో స్నేహం చేయటం అని కానీ, వాళ్ళ దగ్గర నుంచి లక్షణాలను అలవరుచుకోవటం అనేది కానీ ఎలా కుదురుతుందో తెలియటం లేదు అని మనమంటే, పరమాత్మ అంటున్నాడు, మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ స్నేహితులు, మీకు ఇష్టమైన వాళ్ళు, మీరు ఫిక్స్ అయిన వాళ్ళు ఏం మాటలు మాట్లాడుతున్నారు అనేది ఆలోచించుకోండి. వాళ్ళు ఏం మాటలు మాట్లాడితే మీకు ఏ ఆసక్తులు కొత్తగా రేగుతున్నాయి అనే సంగతి చూసుకోండి. మీకు ఉన్నటువంటి బంధాలకు బరువులకు తోడు వాళ్ళు మీకు కొత్త విషయాలను అంటిస్తే, ఆ కొత్త విషయాల మీద కొత్తగా ఆసక్తి, దానితో వచ్చేటువంటి మిగతా ప్రక్రియ, ఇదంతా కూడా మీ మీద ఎంత బర్డన్గా మారుతోంది అనే విషయాన్ని మీరు చూసుకోండి. అది చూసుకుని మీరు మీ ఫ్రెండ్స్ని నిర్ణయించుకోండి. నేను చెప్పేటువంటి సాధువులు మంచివాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే మీ మీద ఈ బరువు మోపరు. వాళ్ళు ఏం చేస్తారంటే, మదాశ్రయా కథామృష్టా శృణ్వంతి కథయంతి చ తపంతి వివిధాస్తాపా నైతాన్ మద్గత చేతసః అనే తీరులో ఉంటారు. మిమ్మల్ని కూడా అలాగే ప్రోత్సహిస్తారు. నేను చెప్పినటువంటి సాధువులు, నేను చెప్పినటువంటి ఫ్రెండ్సు ఎలా ఉంటారు, మదాశ్రయా నన్ను మాత్రమే ఆశ్రయించుకుని ఉంటారు, నన్ను మాత్రమే గొప్పగా భావిస్తూ ఉంటారు, పరమాత్మను మాత్రమే ఆశ్రయించుకుని ఉంటారు, వేరే వస్తువులను ఆశ్రయించుకోరు, ఆ వస్తువులను గురించి మాట్లాడుకోరు, ఆ వస్తువుల తాలూకు గుణగణాలను వాళ్ళు ఏం చెప్పరు. మదాశ్రయా కథామృష్టా శృణ్వంతి కథయంతి చ, నాకు సంబంధించినటువంటి పరిశుద్ధమైనటువంటి మాటలనే మాట్లాడతారు, వస్తువులకు సంబంధించినటువంటి మాటలను మాట్లాడరు. నాకు సంబంధించిన, పరమాత్మకు సంబంధించిన మాటలనే మాట్లాడతారు. కథా మృష్టా కథయంతి, ఎవరైనా చెబితే శృణ్వంతి, వినటానికి కూడా రెడీగా ఉంటారు. వాళ్ళు వినటం అంటే దీన్నే వింటారు, వాళ్ళు చెప్పటం అంటే దీన్నే చెప్తారు. మదాశ్రయా కథా మృష్టా శృణ్వంతి కథయంతి చ. కాబట్టి వాళ్ళు తపంతి వివిధాస్తాపా నైతాన్ అస్మద్గత చేతసః, వాళ్ళు నా మీదే మనస్సును స్థిరంగా ఉంచుకోగలుగుతున్నారు కాబట్టి వాళ్లకు ఈ సాంసారికమైనటువంటి విషయాలు బాధ పెట్టడం అనేది జరగదు. సాంసారికమైన విషయాలు వాళ్లను బాధ పెట్టలేవు. వాళ్ళు దేనికి బాధపడేందుకు అవకాశం ఉండదు. తపంతి వివిధాస్తాపా న ఏతాన్, ఎందుకంటే వాళ్ళు మద్గత చేతసః, నా మీదే మనస్సును ఉంచేశారు కాబట్టి వాళ్ళకి వేరే వస్తువు మీద ఆసక్తి లేదు, వేరే వస్తువు మీద ఆసక్తి లేదు కాబట్టి దాని మీద ప్రీతి కలగదు, ప్రీతి కలగదు కాబట్టి కోరిక కలగదు, కోరిక కలగదు కాబట్టి దాని ద్వారా వచ్చేటువంటి లాభ నష్టాలేవి వాళ్ళను చేరవు. అలా కాకుండా మీకుండే ఫ్రెండ్స్ ఏమైనా వేరే విషయాలు చెప్పే మాట అయితే, మీకు కొత్తగా ఆసక్తి రేగే మాట అయితే, ప్రీతి కలిగే మాట అయితే, మీకు దాని ద్వారా ఏం నష్టం కలుగుతోంది అని మీరే ఆలోచించుకోండి. నేను చెప్పిన వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు, మిమ్మల్ని ఇంకా కూడా పై స్థాయికి చేరుస్తారు అని పరమాత్మ మదాశ్రయా కథామృష్టా శృణ్వంతి కథయంతి చ తపంతి వివిధాస్తాపా నైతాన్ మద్గత చేతసః అని ఈ శ్లోకంలో అంటున్నాడు.
జాగ్రత్తగా ఆలోచిస్తే మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి అనేటువంటి వాక్యాన్ని చెప్తున్నాడు. ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే అని చెప్పి బుద్ధినాశాత్ ప్రణశ్యతి వరకు ఉండేటువంటి విషయాలను కూడా అలా సూక్ష్మంగా పైన కదిలిస్తున్నాడు. కదిలించి మనస్సు తాలూకు ఆసక్తి ద్వారా కలిగేటువంటి ప్రీతి, ఆ ప్రీతిని నియంత్రించుకునేటువంటి విధానం అనే దాని మీద ఒక కొత్త ధోరణిలో దారి తెరుస్తున్నాడు. దారి పాతదే, కానీ తెరిచేటువంటి ధోరణి మాత్రం కొత్తగా చేస్తున్నాడు. ఏం చేసినా సరే మనస్సు మీద కాస్త ఆలోచన పెంచుకోమని మనకు సలహా ఇస్తున్నాడు. మనస్సు మీద ఆలోచన ఉన్నవారితో స్నేహాలు చేసుకోమని అంటున్నాడు. మనస్సు మీద ఆలోచన పెరిగే తీరులో వినమంటున్నాడు. మనస్సు యొక్క ప్రవృత్తి మీద పట్టు సాధించమని సలహా ఇస్తున్నాడు. ఆ సలహాకు రెండే దారులు చెప్తున్నాడు. మన ప్రసంగం అంటే మనకు ఉండేటువంటి ఆసక్తి గనక వస్తువుల మీద లేదా ఆ వస్తువుల తాలూకు ప్రీతుల్ని పెంచే వాళ్ళ మీద ఉండే మాట అయితే అది అటే పారిపోతూనే ఉంటుంది. అలా కాకుండా మన మనస్సు గనక మంచి విషయాల మీద లేదా పరమాత్మ మీద ఆసక్తితో ఉండాలి అంటే ఆ ఆసక్తిని కలిగినటువంటి వారిని, ఆ ఆసక్తిని సాధించినటువంటి వారిని పట్టుకోవాలి అని చెప్తున్నాడు. సత్సంగం ద్వారా కలిగేటువంటి మానసిక పరిణామం, ఆ పరిణామాలలో చివరిదైనటువంటి భక్తి, ఆ భక్తి ద్వారా అందుకోవలసినటువంటి ప్రయోజనం, వీటి గురించి ఇక్కడ వివరంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంకా సర్వాంగ నైపుణం అదే దాని దాకా రాలేదు. సర్వాంగ నైపుణం అనే దానికి ప్రాతిపదికగా ఒక ఉపోద్ఘాతంగా ఈ భాగాన్ని పాడుకుంటున్నాడు. సో యథాప్రకారం మనం కూడా మనకున్న స్నేహాలేంటి, ఆ స్నేహాల ద్వారా మనం పెంచుకుంటున్నటువంటి పరిజ్ఞానం ఏంటి, ఆ పరిజ్ఞానం ద్వారా మనకు అందుతున్నదేమిటి, మనం అందుకోబోతున్నదేమిటి అనే విషయం మీద ఆలోచన చేద్దాము. పరమాత్మే తన మాటలతో ఇంతమంది జీవుల్ని ఇన్ని రకాల సృష్టుల్లో, ఇన్ని యుగాల్లో, ఇంతకాలంలో ఎంతోమందిని చూసినటువంటి పరమాత్మే చెప్తున్నటువంటి ఈ మాటలను మనం చాలా శ్రద్ధగా ఆలకిద్దాం. ఆలకించి మనం కూడా సత్సంగం వైపు మన మనసును ఎలా మళ్ళించాలి అనే ప్రయత్నాన్ని సఫలంగా చేపట్టి మనం కూడా పరమాత్మ మీద ఆసక్తిని పెంచుకుని, ఆ ఆసక్తిని ప్రీతిగా భక్తిగా మార్చుకుని మనం కూడా వైరాగ్యం ద్వారా జ్ఞానాన్ని అందుకునేటువంటి యోగ్యతను సాధిద్దాం. మనకుండేటువంటి కష్టాలన్నిటినీ పోగొట్టుకోవాలి అనే ప్రయత్నాన్ని ప్రారంభించుకుందాం. మన ప్రయత్నాన్ని చివరి వరకు నడపవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితిలయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. వినుజీవుని చిత్తముదాఖన భవబంధాపవర్గ కారణము అది ఏచిన త్రిగుణాసక్తం బయినను సంస్కృతి బంధకరణం బగుమరియున్ అని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా కపిల దేవహూతి అనేటువంటి అత్యద్భుత ఘట్టాన్ని ఆచార్యముఖంగా మనకు శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిరంతరము నీరాజన వేదికగా సాయం సంధ్యా సమయంలో మనం భగవత్తత్వంతో కూడిన భాగవత తత్వాన్ని పరిపూర్ణంగా అందుకుంటూ ఉన్నాం. ఆచార్యులు చెప్పినటువంటి అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా నేటి పారాయణ కార్యక్రమంలో భాగంగా మనం శ్రీమద్భాగవతంలో తృతీయ స్కంధంలో 25వ అధ్యాయంలో 13వ శ్లోకం దగ్గర నుంచి శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే
श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे पञ्चविंशाध्याये पञ्चविंशाध्याये श्लोकाः श्लोकाः श्रीभगवानुवाच श्रीभगवानुवाच योग आध्यात्मिकः पुंसाम् योग आध्यात्मिकः पुंसाम् मतो निःश्रेयसाय मे मतो निःश्रेयसाय मे अत्यन्तोपरतिर्यत्र अत्यन्तोपरतिर्यत्र दुःखस्य च सुखस्य च दुःखस्य च सुखस्य च तमिमं ते प्रवक्ष्यामि तमिमं ते प्रवक्ष्यामि यमवोचं पुराणघे यमवोचं पुराणघे ऋषीणां श्रोतुकामानां ऋषीणां श्रोतृकामानां योगं सर्वाङ्गनैपुणम् योगं सर्वाङ्गनैपुणम् चेतः खल्वस्य बन्धाय चेतः खल्वस्य बन्धाय मुक्तये चात्मनो मतम् मुक्तये चात्मनो मतम् गुणेषु सक्तं बन्धाय गुणेषु सक्तं बन्धाय रतं वा पुंसि मुक्तये रतं वा पुंसि मुक्तये अहं ममाभिमानोत्थैः अहं ममाभिमानोत्थैः कामलोभादिभिर्मलैः कामलोभादिभिर्मलैः वीतं यदा मनःशुद्धम् वीतं यदा मनः शुद्धम् अदुःखमसुखं समम् अदुःखमसुखं समम् तदा पुरुष आत्मानं तदा पुरुष आत्मानम् केवलं प्रकृतेः परम् केवलं प्रकृतेः परम् निरन्तरं स्वयं ज्योतिः निरन्तरं स्वयं ज्योतिः अणिमानमखण्डितम् अणिमानमखण्डितम् ज्ञानवैराग्ययुक्तेन ज्ञानवैराग्ययुक्तेन भक्तियुक्तेन चात्मना भक्तियुक्तेन चात्मना परिपश्यत्युदासीनम् परिपश्यत्युदासीनम् प्रकृतिं जहतौजसम् प्रकृतिं च हतौजसम् न युज्यमानया भक्त्या न युज्यमानया भक्त्या भगवत्यखिलात्मनि भगवत्यखिलात्मनि सदृशोऽस्ति शिवः पन्थाः सदृशोऽस्ति शिवः पन्थाः योगिनां ब्रह्मसिद्धये योगिनां ब्रह्मसिद्धये प्रसङ्गमजरं पाशम् प्रसङ्गमजरं पाशम् आत्मनः कवयो विदुः आत्मनः कवयो विदुः स एव साधुषु कृतो स एव साधुषु कृतो मोक्षद्वारमपावृतम् मोक्षद्वारमपावृतम् तितिक्षवः कारुणिकाः तितिक्षवः कारुणिकाः सुहृदः सर्वदेहिनाम् सुहृदः सर्वदेहिनाम् अजातशत्रवः शान्ताः अजातशत्रवः शान्ताः साधवः साधुभूषणाः साधवः साधुभूषणाः मय्यनन्येन भावेन मय्यनन्येन भावेन भक्तिं कुर्वन्ति ये दृढाम् भक्तिं कुर्वन्ति ये दृढाम् मत्कृते त्यक्तकर्माणः मत्कृते त्यक्तकर्माणः त्यक्तस्वजनबान्धवाः त्यक्तस्वजनबान्धवाः मदाश्रयाः कथामृष्टाः मदाश्रयाः कथामृष्टाः शृण्वन्ति कथयन्ति च शृण्वन्ति कथयन्ति च तपन्ति विविधास्तापाः तपन्ति विविधास्तापाः नैतान्मद्गतचेतसः नैतान्मद्गतचेतसः इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां
సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే పంచవింశాధ్యాయే పంచవింశాధ్యాయే శ్లోకాః. శ్లోకాః. ఇంతవరకు శ్రద్ధగా పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఇప్పుడు భక్తితో క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించుకుని మంగళాంతంగా నీటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ